నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ రూపొందించిన 8వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉన్నట్లు గుర్తించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా, అందులో అవినీతి ఉందనే అర్థం వచ్చేలా పాఠ్యాంశాలను చేర్చడంపై ప్రభుత్వం మరియు సంబంధిత వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ వెంటనే స్పందించాయి. దీనికి బాధ్యులైన ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ అలానే స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు నోటీసులు జారీ అయ్యాయి. న్యాయ వ్యవస్థ వంటి అత్యున్నత సంస్థపై తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా పాఠాలు ఎలా ముద్రించారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మార్చి 1వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పాఠ్యపుస్తకాలను వెంటనే మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠ్యపుస్తకాల్లోని ఈ వివాదాస్పద పాఠాలను ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్స్ నుండి తొలగించినట్లు సమాచారం. ముద్రించిన పుస్తకాల్లో సదరు పేజీలను మార్చడం లేదా ఆ పాఠాన్ని తొలగించి కొత్త పాఠాన్ని చేర్చడంపై కసరత్తు జరుగుతుంది. పాఠార్థులకు తప్పుడు సమాచారం చేరకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. పాఠ్యపుస్తకంలో అసలు ఏముందంటే 8వ తరగతి పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రంలో పుస్తకంలో న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ పాఠాలు రూపొందించారని ఆరోపణ. న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందనే అర్థం వచ్చేలా అవినీతి పాఠం అంటే కరప్షన్ లెసన్ చేర్చడంపై ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్చి 1వ తేదీ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఈలోపే వివాదాస్పద పుస్తకాలను మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ఆన్లైన్ వెర్షన్ నుండి ఆ పాఠాలను తొలగించారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పాఠాలు రాయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. రాజకీయ మరియు సామాజిక స్పందన ఏంటంటే ఈ పాఠ్యాంశాల మార్పు వెనుక రాజకీయ ప్రేరేపిత శక్తులు ఉన్నాయా అనే అనుమానాన్ని కథనం వ్యక్తం చేస్తుంది. న్యాయ వ్యవస్థపై బురద చల్లేందుకు ప్రయత్నం జరిగిందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కించపరిచేలా పాఠ్యాంశాలు ఉండడం కేవలం పొరపాటు కాదని, దీని వెనుక ఒక పథకం ఉందనే అనుమానాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. విద్యార్థుల మనసులో న్యాయ వ్యవస్థ పట్ల వ్యతిరేక భావనలు కలిగించే ప్రయత్నం జరిగిందని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.